హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు టమాటో రసము ఎలా పెట్టాలో చూపిస్తాను రండి. దానికి నేను 3 టమాటాలు తీసుకునేసి జార్లో వేసి దాన్ని గ్రైండ్ చేసేసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత మిరియాలు దోరగా ఫ్రై చేసుకుందామనేసి కడాయి పెట్టాను. ఒక హాఫ్ కప్ వరకు మిరియాలు తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు జీలకర్ర తీసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాగా పౌడర్ అవుతుందని ఫ్రై చేస్తున్నానండి. లేదంటే అలాగనే కూడా చేసేసుకోవచ్చు. తర్వాత స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రై చేసిన తర్వాత. నేను ఇలా తీసేసుకునేసి దీన్ని బాగా నున్నగా దంచేసుకుంటున్నాను. ఈ టమాటో రసం చాలా బాగుంటుందండి. సో ఇదిగోండి, దీన్ని బాగా పౌడర్ చేసేసాను. ఆ తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయలు వేసుకునేసి దంచేసుకుంటున్నాను. పైన పొట్టేం తీయాల్సిన పని లేదండి వెల్లుల్లిపాయలకి. ఇలాగ కచ్చా పచ్చగా దంచుకుంటే చాలు. ఆ తర్వాత కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. వేడైన తర్వాత ఏమి జీలకర్ర మిరియాలు దంచుకున్నామో దాన్ని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఇంకేం వేయాల్సిన పని లేదు. నేను చింతపండు రసము బాగా కలిపేసుకొని దాన్ని తీసేసుకున్నాను. ఆ తర్వాత ఏదైతే మనము టమాటో గొజ్జు చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, యాడ్ చేసేసుకుంటున్నాను. మామూలుగా దీన్ని ఉడకపెట్టి కూడా తొక్కంతా తీసి యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవడంలో తొక్కంతా ఏమీ వేస్ట్ కాదు. సో నేను డైరెక్ట్ టమాటాసు మిక్సీకి వేసుకొని యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా పుల్లగా అనిపించిందండి, కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ చూద్దాం. అంతా సరిపోయిందండి, ఇంకేం అవసరం లేదు. తర్వాత నేను రసం పౌడర్ కొద్దిగా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా వేడి మీద దీన్ని వేడి చేసుకుందాం. అంతేనండి, అంతా రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.